నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో స్వప్నిల్ యమరాజును సవాలు చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈరోజు నా మనసులో జరిగిన అతిపెద్ద ఘర్షణ గురించి మీరు వింటారు. ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం గురించి మరియు స్వప్నిల్తో కలిసి భూమికి 1000 అడుగుల ఎత్తులో గాలిలో గడిపిన 2 మరపురాని గంటల గురించి. మనసుతో ఘర్షణ. స్వప్నిల్ నాకోసం లక్షల డాలర్లు ఎందుకు ఖర్చు చేస్తున్నాడో అని నేను నన్ను ప్రశ్నించుకున్నాను. నా మనసు ఇలా సమాధానమిచ్చింది: ప్రేమ వెలకట్టలేనిది వాణి. అతనికి తెలుసు నా ప్రేమ విలువను. అతను ఈ విధంగా ప్రేమను ప్రదర్శిస్తూ చెల్లించాలని. ఈ మూల్యంలో నాకోసం ఖర్చు చేసే డాలర్ల నుండి నా రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు అన్నీ కలిసి ఉన్నాయి. ప్రేమ పరాకాష్ట. స్వప్నిల్ ప్రేమిస్తే ఎందుకు చెప్పడు అని నా మనసు నన్ను నిలదీసింది. దానికి మనసు చెప్పిన సమాధానం: ఇది స్వప్నిల్ నీపై చూపిస్తున్న ప్రేమ పరాకాష్ట. నువ్వు స్వయంగా కోరుకునే వరకు తన ప్రేమను మాటల్లో వ్యక్తం చేసి నిన్ను ధర్మసంకటంలో నెట్టాలని అతను అనుకోవట్లేదు. రహస్య సన్నద్ధత. నేను ఆ రాత్రి నా డైరీలో ఈ మనసుతో జరిగిన ఘర్షణ గురించి రాసుకున్నాను. మరుసటి రోజు డిన్నర్ తర్వాత స్వప్నిల్ అందరి ముందు నాకు పారాగ్లైడింగ్ కోసం జీన్స్, జాకెట్ మరియు వాకింగ్ షూస్ ఇచ్చాడు. దీనివల్ల ఎవరికీ ఏదీ దాచాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. సొంతంగా పైలట్. పారాగ్లైడింగ్ స్పాట్కు చేరుకున్నాక స్వప్నిల్ తనకు తానే శిక్షణ తీసుకున్నాడని మరియు తనే నా పైలట్ అవుతానని చెప్పడంతో నా ఆందోళన తీరిపోయింది. నా నమ్మకం అచంచలమైనది. మీరు నాతో ఉన్నప్పుడు నేను దేని గురించి చింతించడం మానేశాను. మేఘాలలో రోమాంచం. మేము ఒక పర్వతం నుండి ఎగిరాము మరియు 1000 అడుగుల ఎత్తులో 2 గంటల పాటు గాలిలో ఉన్నాము. స్వప్నిల్ ఇలా కామెంటరీ ఇచ్చాడు: అదిగో చూడు, పారాసెయిలింగ్ చేస్తున్న జంట. రేపు మనం కూడా అలాగే పారాసెయిలింగ్ చేద్దాం. ఈ అనుభవం భూమి మీద ఉండటం కంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము 2 సార్లు ఎగిరాము. మరపురాని రోజు. స్వప్నిల్తో గాలిలో గడిపిన ఈ రోజు నా మరపురాని అనుభవాల జాబితాలో మరో రోజుగా నిలిచిపోయింది. కానీ రాత్రి హోటల్కు చేరుకున్నాక నా సంతోషం మరియు నమ్మకం ఒక్క క్షణంలో ఆశ్చర్యం మరియు సందేహంగా మారిపోయింది. ఆశించిన దానికి భిన్నంగా హోటల్లో సూట్ గదికి బదులుగా డబుల్ బెడ్రూమ్ ఉంది. 2 బెడ్స్ వేర్వేరుగా ఉన్నప్పటికీ నేను భయపడ్డాను. ఇప్పటివరకు స్వప్నిల్ గురించి నేను అనుకున్న వ్యక్తిత్వానికి హోటల్లో చేసిన ఈ ఏర్పాటు నా ఊహకు భిన్నంగా ఉంది. స్వప్నిల్ నా నమ్మకాన్ని గౌరవిస్తాడా, లేదా ఈ రాత్రి మా భావోద్వేగాలకు అతి పెద్ద పరీక్ష అవుతుందా? ప్రేమకు చెల్లించే మూల్యం. గాలిలో ఎగిరే ఆనందం మరియు రాత్రి ఏకాంతంలో కలిగే ప్రమాదం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 50. ప్రేమ యొక్క వెలకట్టలేని మూల్యం మరియు గాలిలో అంతులేని విశ్వాసం. ఈ ఆలోచన రాగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు సరస్సులో స్నానం చేసిన తర్వాత నేను బట్టలు మార్చుకున్నప్పుడు నా తడి బట్టలను స్వప్నిలే సర్ది తన తడి బట్టలతో కలిపి పెట్టుకున్నాడు. తర్వాత స్వప్నిల్ వాటిని ఏం చేశాడు? వాటిని నాకు తిరిగి ఇవ్వలేదు. నా తార్కిక మనసు ఇలా సమాధానమిచ్చింది: ఆ బట్టలు నాకు వేసుకోవడానికి ఇచ్చింది కూడా స్వప్నిలే కదా, మరి అవి నావి అని నేను ఎందుకు అనుకోవాలి? ఆ బట్టలపై నాకు అధికారం ఎలా వస్తుంది? ఈ అధికారము అనే మాట నాకు గుర్తొచ్చింది. స్వప్నిల్ ఇప్పటివరకు ఎన్ని డాలర్లు నా కోసం ఖర్చు చేశాడు? నా టికెట్ల దగ్గర నుండి సర్ఫింగ్, గుర్రపు స్వారీ క్లాసుల వరకు. స్వప్నిల్ ధనంపై నాకేం అధికారం ఉంది? నా క్లాసులో లాగే ఏదైనా కష్టమైన ప్రశ్నకు సమాధానం తెలిసిన విద్యార్థి మెచ్చుకోలు కోసం అందరికంటే ముందే చేయి ఎత్తినట్లుగా నా మనసు కూడా తన తెలివితేటలను ప్రదర్శించింది. నా అనుమతి కోసం కూడా ఎదురుచూడకుండా ఇలా సమాధానమిచ్చింది: ప్రేమ వెలకట్టలేనిది వాణి. స్వప్నిల్ నన్ను ప్రేమిస్తున్నాడు. అతని సామర్థ్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అతను నా సంతోషం కోసం, నా వ్యక్తిత్వ వికాసం కోసం డబ్బు ఖర్చు చేస్తున్నాడు. అతను నన్ను కొనాలనుకున్నా
నేను ఎక్కడా అమ్మకానికి దొరకను. అతనికి తెలుసు, నా ప్రేమ విలువను అతను ఈ విధంగా ప్రేమను ప్రదర్శిస్తూ చెల్లించాలని. ఈ మూల్యంలో నాకోసం ఖర్చు చేసే డాలర్ల నుండి, నా రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు అన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నా మనసు తన తెలివితేటలను చూపించడానికి నన్ను ప్రశ్నించింది. వాణి, నువ్వు కూడా స్వప్నిల్ను ప్రేమిస్తున్నావా లేదా? అవును, నేను స్వప్నిల్ను ప్రేమిస్తున్నాను అని నా మనసుకు సమాధానమిచ్చాను. నువ్వు ప్రేమిస్తున్నావు కానీ బదులుగా స్వప్నిల్కు ఏమీ ఇవ్వట్లేదు. పైగా అతనిని పెళ్లి చేసుకోవడానికి కూడా నువ్వు ఇంకా సిద్ధంగా లేవు. స్వప్నిల్ నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజు నుండి కాదు, గత 3 ఏళ్లుగా. నువ్వు అతనిని కలవకముందు నుండి స్వప్నిల్ ప్రేమకు మూల్యం చెల్లిస్తున్నాడు. నువ్వు మాత్రం ఏమీ తిరిగి ఇవ్వట్లేదు. పైగా అతను ఇచ్చిన బట్టల గురించే ఆలోచిస్తున్నావు. ఎంత స్వార్థపరురాలివి నువ్వు. స్వప్నిల్ నన్ను ప్రేమిస్తే ఇప్పటివరకు ఆ మాట ఎందుకు చెప్పలేదు అని నేను మాట మారుస్తూ అన్నాను. నువ్వు అంత అమాయకురాలివి కాదు వాణి. అతను నీకోసం ఇంత చేస్తున్నాడు. అది చూసి కూడా అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావట్లేదా? ఇది నీపై అతనికున్న ప్రేమ పరాకాష్ట. అందుకే నువ్వు సిద్ధంగా లేనప్పుడు తన ప్రేమను వ్యక్తం చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని అతను అనుకోవట్లేదు అని నా మనసు నన్ను నిలదీసింది. నా మనసు నన్ను నోరు మూయించేసింది. నేను ఏ వాదన చేసినా నా మనసు ముందు చెల్లదు అని నాకు అర్థమైంది. తర్వాత నేను ఈ విషయాన్ని మర్చిపోకూడదని అనుకున్నాను. అందుకే వెంటనే లేచి నా డైరీలో నా మనసుతో నా ఘర్షణ అనే టైటిల్తో ఈ సంభాషణను రాసుకున్నాను. మేము డిన్నర్ ముగించుకుని వస్తున్నప్పుడు స్వప్నిల్ అందరి ముందు నాకు 2 ప్యాకెట్లు ఇచ్చి ఇలా అన్నాడు. వాణి, రేపు ఉదయం మనం నేరుగా పారాగ్లైడింగ్ స్పాట్కు వెళ్తున్నాం. ఇవి వేసుకో, పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఇవి సౌకర్యంగా ఉంటాయి. అందరి ముందు స్వప్నిల్ చేతి నుండి ఆ ప్యాకెట్లు తీసుకోవడానికి నాకు కొంచెం సంకోచంగా అనిపించింది. కానీ స్వప్నిల్ ముఖం చూస్తే అతని ప్రవర్తనలో ఏ దాపరికం లేదని అర్థమవుతోంది. స్వప్నిల్ ప్లాన్ ప్రకారం మరుసటి రోజు తెల్లవారుజామునే మేము బయలుదేరాము. స్వప్నిల్ ఇచ్చిన జీన్స్, జాకెట్ మరియు షూస్ వేసుకున్నాను. నా సన్ గ్లాసెస్ బ్యాగులో పెట్టుకున్నాను. ఈ రోజు మనం పారాగ్లైడింగ్ చేస్తాం. వేరే చోట అయితే ట్రైన్ పైలట్తో కలిసి ఎగరాల్సి ఉంటుంది. కానీ నీ స్వభావం నాకు తెలుసు. ఒక తెలియని వ్యక్తితో గాలిలో ఎగరడానికి నువ్వు భయపడవచ్చు అని డ్రైవ్ చేస్తూ స్వప్నిల్ అన్నాడు. అవును, మీరు చెప్పింది నిజమే. తెలియని వ్యక్తితో నేను ఎగరడాన్ని ఎంజాయ్ చేయలేను అని కొంచెం ఆందోళనగా అన్నాను. నేను పారాగ్లైడింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. కాబట్టి నేనే నీ పైలట్గా ఉంటాను. ఇక్కడ నాకు తెలిసిన పైలట్ దగ్గర పారాగ్లైడర్ తీసుకుంటాను. మనమిద్దరం కలిసే ఎగురుతాం. నువ్వు అస్సలు చింతించకు అని స్వప్నిల్ నవ్వుతూ చెప్పాడు. మీరు తోడుగా ఉన్నప్పుడు నేను దేని గురించి చింతించడం మానేశాను అని నేను స్వప్నిల్ను ప్రేమగా చూస్తూ అన్నాను. నా ఆందోళన తీరిపోయింది. మనం పర్వతం నుండి ఎగిరి ల్యాండింగ్ ప్యాడ్ చేరుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. నీకు నచ్చితే మధ్యాహ్నం మళ్ళీ ఎగురుదాం అని స్వప్నిల్ చెప్పాడు. నేను ధీమాగా పారాగ్లైడింగ్ గురించి ఊహించుకోసాగాను. స్వప్నిల్తో కలిసి గాలిలో కొన్ని గంటల పాటు ఏకాంతంగా ఉండటం, పైనుండి అడవిని, సముద్ర అందాలను చూడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. దారిలో ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి పర్వతం దగ్గరకు చేరుకున్నాం. అక్కడ స్వప్నిల్ చెప్పినట్లుగా పైలట్ తన పారాగ్లైడర్తో సిద్ధంగా ఉన్నాడు. స్వప్నిల్ నాకు హెల్మెట్ పెట్టి తనతో పాటు హార్నెస్కి కట్టుకున్నాడు. ఎగరకముందే నా మనసులో ఏదో తెలియని ఉత్సాహం, రోమాంచం మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే మేము గాలిలో తేలుతున్నాం. కింద పక్షులు ఎగరడం చూస్తున్నాం. పైనుండి అడవి అందాలను చూడటం చాలా బాగుంది. చెట్ల పైభాగాన్ని చూడటం నాకు కొత్తగా మరియు అద్భుతంగా అనిపించింది. ఆ రంగులు, ఆ దృశ్యాలు నన్ను మంత్రముగ్ధులను చేశాయి. తర్వాత మేము బీచ్ మరియు సముద్రం మీదుగా ఎగిరాము. వాణి, అదిగో చూడు, బీచ్లో పర్యాటకులు, సముద్రంలో బోటు, అదిగో పారాసెయిలింగ్ చేస్తున్న జంట.
రేపు మనం కూడా అలాగే చేద్దాం అని స్వప్నిల్ చెబుతుంటే నాకు ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు అనిపించింది. ఈ రోజు నాకు ఒక విషయానికి అర్థమైంది. ప్రకృతి అందాలను భూమి మీద నుండి చూడటం కంటే పైనుండి చూడటం చాలా గొప్పగా ఉంటుంది. స్వప్నిల్ ఈ ట్రిప్ని కేవలం నా సంతోషం కోసమే ప్లాన్ చేశాడని నాకు అర్థమైపోయింది. నేను చాలా సంతోషంగా ఉండటం చూసి స్వప్నిల్ ల్యాండ్ అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎగురుదాం అన్నాడు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని మళ్ళీ పర్వతం దగ్గరకు వెళ్లి రెండోసారి కూడా పారాగ్లైడింగ్ చేసి ఆ రోమాంచాన్ని ఎంజాయ్ చేశాం. స్వప్నిల్తో గడిపిన ఈ రోజు నా జీవితంలో మరొక మరపురాని రోజుగా నిలిచిపోయింది. మేము హోటల్కు చేరుకున్నాం. ఈసారి హోటల్లో మా కోసం డబుల్ బెడ్రూమ్ ఉంది. ఇది చూసి నాకు కొంచెం సందేహం, భయం కలిగింది. రూమ్ పెద్దగానే ఉంది, బెడ్స్ కూడా దూరంగానే ఉన్నాయి. కానీ నా ముఖంలో భయం బయటపడకుండా నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు స్వప్నిల్ పట్ల నాకున్న అభిప్రాయానికి ఈ హోటల్ ఏర్పాటు కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. ఎపిసోడ్ 50 సమాప్తం. ఎపిసోడ్ 51. నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో హోటల్లో డబుల్ బెడ్రూమ్ చూసి నా మనసులో సందేహం కలిగింది. ఈరోజు నా మనసులో ఎలాంటి ఆశంకలు మెదులుతున్నాయి మరియు ఒక ఊహించని పరిచయం నా అసూయను ఎలా పెంచిందో మీరు వింటారు. జేడ్ ఆశంక. డబుల్ బెడ్రూమ్ చూడగానే నాకు జేడ్ గుర్తుకొచ్చాడు. అతను రాసీల్ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఈరోజు నేను కూడా స్వప్నిల్ యొక్క మరో రూపాన్ని చూడాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. సుఖం కోసం అన్వేషణ. నా మనసులో వైరుధ్యం ఉంది. ఒకవైపు నమ్మకాన్ని కాపాడుకోవాలని అనుకుంటూనే మరోవైపు స్వప్నిల్ నాతో అది చేసినా ఆ సుఖాన్ని అనుభవించాలని అనుకుంటున్నాను. దీనిని ఇతరులకు సుఖాన్నివ్వడం అని భావిస్తూ. వింత నాటకం. రకరకాల ఆలోచనలతో కంగారుపడి నేను ఒక నాటకం ఆడాను మరియు స్వప్నిల్ను తన అలసట గురించి అడిగాను. కానీ నా ఊహకు భిన్నంగా స్వప్నిల్ హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడు. వాష్రూమ్ ద్వంద్వం. కాసేపటి తర్వాత అతను తిరిగి వచ్చాడు. కానీ అతను వచ్చిన వెంటనే ఒక ఊహించని వార్త చెప్పాడు. తన క్లాస్మేట్ జెనా తన కుటుంబంతో ఇక్కడే ఉంది. ఆమె నన్ను కలవడానికి వస్తోంది. అసూయ మంట. నేను వాష్రూంలోకి వెళ్లి కుమిలిపోయాను. జెనా ఎందుకు నా క్వాలిటీ టైంని వృధా చేస్తోంది అని అనుకున్నాను. ఒకవైపు స్వప్నిల్ను అనుమానిస్తూనే మరోవైపు అతనితో ఒంటరిగా గడపలేకపోతున్నానని బాధపడుతున్నాను. ఇది నాలో డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ లా అనిపించింది. అందం మరియు ప్రదర్శన. జెనా గదిలోకి రాగానే ఆమె అద్భుతమైన అందాన్ని చూసి వెంటనే ఇలా అనుకున్నాను. ఆమె ఇప్పటికే ఇంత అందంగా ఉన్నప్పుడు డీప్ వీ నెక్ టాప్ ధరించి తన అందాన్ని అంతలా ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? అధికార భావన. జెనా రాగానే నన్ను, ఆపై స్వప్నిల్ను హత్తుకుని ముద్దు పెట్టింది. నేను కేవలం సాకు మాత్రమే, జెనా స్వప్నిల్ను కలవడానికే వచ్చింది అని నాకు అనిపించింది. ఈర్ష్య అగ్ని. గంటన్నర పాటు జరిగిన ఆ పరిచయంలో నేను కోచ్పై కూర్చుని తప్పు చేశాను అని ఆలోచిస్తూనే ఉన్నాను. నేను లోలోపల రగిలిపోయాను. జెనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె స్వప్నిల్ను హత్తుకున్న జ్ఞాపకం నా మనసులో అసూయ మంటను రేపుతూనే ఉంది. స్వప్నిల్పై నమ్మకం మరియు జెనాపై అసూయ మధ్య జరుగుతున్న ఈ కఠిన పరీక్షలో నేను నా ప్రేమ భావనను కాపాడుకోగలనా? నమ్మకానికి పరీక్ష. ఒక గది ఏకాంతం మరియు ఈర్ష్య యొక్క మొదటి అనుభవం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 51. డబుల్ బెడ్రూమ్ సందేహం. జెనా అసూయ మరియు మనసులోని ఘర్షణ. నాకు జేడ్ గుర్తుకొచ్చాడు. మొదట అతను రాసీల్ను తన ప్రవర్తన మరియు ప్రేమతో ఆకట్టుకున్నాడు. ఆపై రాసీల్ అతని వలలో చిక్కుకున్నప్పుడు ఆమె పట్ల ఘోరమైన క్రూరత్వం చూపాడు.
నేను లోలోపల శంకిస్తున్నాను. ఈరోజు నేను కూడా స్వప్నిల్ యొక్క మరో రూపాన్ని చూడాల్సి వస్తుందేమో అని. నేను ఆలోచిస్తున్నాను. నేను స్వప్నిల్ పట్ల ప్రేమను అనుభవిస్తున్నాను. ఇలాంటి స్థితిలో ఒక గదిలో యువకుడు మరియు యువతి ఒంటరిగా ఉన్నప్పుడు జరిగే అది స్వప్నిల్ నాతో చేసినా నేను అభ్యంతరం చెప్పడానికి బదులు ఆ సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అయినా సరే అది జరిగితే నేను స్వప్నిల్పై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది. నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు నేను నా కోసం కంటే ఇతరుల కోసమే ఎక్కువ చేశాను. కానీ ఈ గత 25 రోజులు నా స్వభావానికి భిన్నంగా గడిపాను. ఈ రోజులు నా సుఖం మరియు ఆనందం కోసమే జీవించాను. ఈ రోజుల్లో రాసీల్ మరియు స్వప్నిల్ నా సంతోషం కోసమే అంతా చేశారు. నేను వారి కోసం ఏమీ చేయలేకపోయాను. నేను ఆలోచిస్తున్నాను. నా ఆశంక నిజమై స్వప్నిల్ నాతో అలా చేస్తే నేను ఈరోజు నా కోసం కాకుండా ఇతరుల కోసమే సుఖాన్నిచ్చాను అని భావిస్తాను. ఇది ఆలోచిస్తున్నప్పుడు నా మనసు ఇలా అంది, ఇక వదిలేయ్ వాణి, ఏది జరిగితే అది జరుగుతుంది. మనసు మాట వినగానే నా భావాలు మారిపోయాయి. హఠాత్తుగా నేను నవ్వడం మొదలుపెట్టాను. నా మౌనం గురించి స్వప్నిల్ అడిగేలోపే నేనే అడిగాను, స్వప్నిల్, మీరు అలసిపోయారా? చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. నన్ను నేను తెలివైనదాన్ని అనుకుంటున్నాను. కానీ బహుశా స్వప్నిల్ నా నాటకాన్ని కనిపెట్టాడు. నా ఊహకు భిన్నంగా అతను అంగీకరిస్తూ ఇలా అన్నాడు. అవును వాణి, ఉదయాన్నే లేవడం మరియు అప్పటి నుండి పనిలో ఉండటం వల్ల నాకు కొంచెం అలసటగా ఉంది. ఏం పర్వాలేదు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలసట తీరిపోతుంది. నా గొంతులో ప్రేమ ఒలుకుతోంది. నేను ఆలోచిస్తున్నాను. ఆలోచనలు కేవలం నా మనసులోనే కాదు, స్వప్నిల్ మనసులో కూడా ఉండవచ్చు. అవి ఏంటో తెలుసుకోవాలని ఉంది. కానీ స్వప్నిల్ మనసును నేను పట్టుకోలేను. ఈ కొద్ది రోజుల్లో అతని వ్యక్తిత్వంలోని ఎన్నో కోణాలను చూశాను. అందుకే ఇప్పుడు అతని మనసులో ఏం నడుస్తోందో ఊహించడం కష్టంగా ఉంది. వాణి, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను కాసేపట్లో వస్తాను అని చెబుతూ స్వప్నిల్ హఠాత్తుగా బయటకు వెళ్ళాడు. నాకు అర్థమవుతోంది. స్వప్నిల్ అలసట వల్ల మౌనంగా లేడు, అతను కావాలనే మౌనంగా ఉన్నాడు. నేను బెడ్ మీద పడుకోగానే నిద్ర ముంచుకొచ్చింది. గంట తర్వాత నిద్రలేచాను. అప్పటివరకు స్వప్నిల్ రాలేదు. ఆ పెద్ద గదిలో పడుకుని ఆలోచనల్లో మునిగిపోయాను. కాసేపటి తర్వాత స్వప్నిల్ కొన్ని వస్తువులతో తిరిగి వచ్చాడు. మా మధ్య చిరునవ్వులు మారాయి. ఆపై అతను ఆ వస్తువులను సైడ్ టేబుల్ మీద పెట్టి వాష్రూంలోకి వెళ్ళాడు. ఒక పరాయి మగవాడితో వాష్రూమ్ షేర్ చేసుకోవడం, ఒకే రూంలో ఉండటం నా జీవితంలో ఇదే మొదటిసారి. నేను సంతోషంగా ఉన్నానా లేక ఇబ్బందిగా ఉన్నానా అని నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడే నా క్లాస్మేట్ జెనా కలిసింది. ఆమె తన భర్త మరియు కొడుకుతో ఇక్కడే ఉంది. నీ గురించి చెప్పాను. ఆమె నిన్ను కలవాలని అనుకుంటోంది. ఇప్పుడే వస్తోంది అని స్వప్నిల్ వాష్రూమ్ నుండి వచ్చి చెప్పాడు. ఇది విని నాకు చిరాకు వేసింది. ఆమె నన్ను కలిసి ఏం చేస్తుంది? నాకు సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు అని మామూలుగా చెప్పాను. నువ్వేం కంగారు పడకు, జెనా నా దగ్గర హిందీ నేర్చుకుంది. ఆమె నీతో హిందీలో మాట్లాడగలదు. నేను జెనాను కలవడానికి రెడీ అవుతున్నట్లు వాష్రూంలోకి వెళ్ళాను. నిజానికి నా అసూయ స్వప్నిల్కు తెలియకూడదని అనుకున్నాను. కమోడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాను. జెనా తన భర్త, కొడుకుతో వచ్చినప్పుడు వారితో ఎంజాయ్ చేయాలి కదా. నా క్వాలిటీ టైంని ఎందుకు వృధా చేస్తుంది? మళ్ళీ స్వప్నిల్తో గడిపే సమయం ఎప్పుడు వస్తుందో. ఈరోజు మొదటిసారి నా వ్యక్తిత్వంలో ఈ ద్వంద్వ స్వభావాన్ని చూస్తున్నాను. దీనినే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, డెడ్ అంటారు. ఒకవైపు స్వప్నిల్పై సందేహం, మరోవైపు అతనితో గడిపే సమయం తగ్గుతోందని బాధ. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. స్వప్నిల్తో ఇలా రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టమే. నా మాట నడిస్తే జెనాను అడిగేదాన్ని, నీకు పెళ్ళై కొడుకు ఉన్నాక కూడా ఇంకా స్వప్నిల్ వెంటే ఎందుకు పడుతున్నావు అని. దీనివల్ల స్వప్నిల్ ముందు నా ఇంప్రెషన్ పోతుంది. కోపంతో గోడ మీద కొట్టాను. ముఖం కడుక్కుని జుట్టు సర్దుకున్నాను. లోపల అసూయ వల్ల నా ముఖం వెలవెలబోతోంది. ఒక కృత్రిమ చిరునవ్వును ముఖంపై పులుముకుని బయటకు వచ్చాను.
జెనా స్వప్నిల్ పక్కన కూర్చోకూడదని నేనే కావాలని కోచ్ మీద కూర్చున్నాను. కాసేపటికే డోర్ తట్టారు. బెడ్ మీద ఉన్న స్వప్నిల్ లేచి డోర్ తీశాడు. లోపలికి వచ్చిన యువతి చాలా అందంగా ఉంది. ఆమెను చూడగానే నా మనసులో ఇలా అనిపించింది, ఆమె ఇప్పటికే ఇంత అందంగా ఉన్నప్పుడు ఇలాంటి డీప్ నెక్ టాప్ వేసుకుని ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? బయటకు నవ్వుతున్నాను. కోచ్ నుండి లేచాను. జెనా నవ్వుతూ దగ్గరకు వచ్చి నన్ను హత్తుకుంది. నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. యు ఆర్ ది లవ్లీ వాణి, ఆర్ నాట్ యూ? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు వాణి, అవునా? ఆమె అంది. వాణి కాదు, వాణి అందంగా ఉంది, నేను కాదు మీరు అని నమస్కారం చేస్తూ అన్నాను. జెనా నవ్వి ఇలా అంది, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. నాకు హిందీ కొంచెం వచ్చు. ప్లెజర్ మీటింగ్ యూ. నిన్ను కలవడం ఆనందంగా ఉంది. నేను కోచ్ మీద కూర్చున్నాను. జెనా నా పక్కనే కూర్చుంది. స్వప్నిల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను కేవలం సాకు మాత్రమే, జెనా స్వప్నిల్ను కలవడానికే వచ్చింది అని నాకు అనిపించింది. మధ్యలో జెనా నాతో హిందీలో మాట్లాడుతోంది. నేను క్లుప్తంగా సమాధానమిస్తున్నాను. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నా దృష్టి జెనా టాప్ మీదే ఉంది. కోచ్ మీద కూర్చుని తప్పు చేశాను అనిపించింది. నేను పక్కన కూర్చుంటే స్వప్నిల్ ఆమెను ఎదురుగా చూసే అవకాశం ఉండేది కాదు కదా. బహుశా స్వప్నిల్ వీటిని పట్టించుకోకపోవచ్చు. అతను అమెరికాలో ఉంటాడు. అతనికి ఇవన్నీ అలవాటే. నాలోని స్వార్థమే పాశ్చాత్య సంస్కృతిని విమర్శిస్తోందేమో. నా మనసులోని మాట జెనాకు తెలిస్తే ఆమె మన సంస్కృతిని సంకుచితమైనది అనుకుంటుంది. ఇంకా వెళ్ళదేంటి అని ఆలోచిస్తున్నాను. గంటన్నర గడిచిపోయింది. వాణి, స్వప్నిల్ నా ప్రాణాలు కాపాడాడు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను అని జెనా వెళ్తూ అంది. ఈ విషయానికి నాకు తెలుసని నేను బయటపడలేదు. ఆమెను మరిన్ని ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేయలేదు. కేవలం చిరునవ్వు నవ్వాను. ఎనీవే, ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ అండ్ షేర్ సమ్ కోజీ మూమెంట్స్ టుగెదర్. ఒకరి తోడును ఒకరు ఆస్వాదించండి అని చెబుతూ జెనా నన్ను హత్తుకుని ముద్దు పెట్టింది. ఆపై స్వప్నిల్ను కూడా అలాగే హత్తుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళిపోయింది. కాని స్వప్నిల్ను ఆమె అలా హత్తుకోవడం చూసి నా మనసు లోపల అసూయతో రగిలిపోతోంది. ఎపిసోడ్ 51 సమాప్తం.